ముందు అందరికి విశ్వవాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు లాగా చేసి పొద్దున్న లేచి స్నానం చేసి ఇక్కడ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. మా విలేజ్ పక్కన కమాన్ దగ్గర అయితే వినాయకుడు అయితే వెలిసాడు బండలో, అక్కడికైతే వచ్చేసినాం. దర్శనం అయితే తీసుకొని మళ్ళీ మామిడి తోటలోకి వెళ్ళిపోయినాం. మామిడాకులు అయితే మంచి మంచి అయితే దింపుకొని ఇక్కడ మోతికాకులు కూడా దింపుతున్నాం. మంచి మంచి పెద్ద ఇస్తారికి కావాలి కాబట్టి ఇక తెంపేసి ఇక్కడ చింతపండు అయితే చింతపండు కూడా రాలగొట్టినాం. బాగానే ఇక తీసుకొని మోతికాకు కోసం అయితే వచ్చేసినాం. ఇక పిల్లలు మనకన్నా ముందైతే దింపుతారు. ఇక వాళ్ళైతే దింపినైతే తీసుకొని అయితే బయలుదేరినాం. ఉగాది పచ్చలకైతే యాపూత కావాలి కాబట్టి యాపూత కూడా సక్సెస్ఫుల్ గా నింపుకొని ఇక బయలుదేరినాం ఇంటికి. అయితే మన వాళ్ళు అయితే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిరు. గుడి అయితే అందంగా తయారు చేసిరు. దేవుడి గుడి అయితే ఇక మళ్ళీ ఇక్కడ బూరెలు పిండి వంటలు అయితే మంచిగానే వేసారు. ఉగాది పచ్చడి కూడా రెడీ అయితే వేసి అక్కడైతే పెట్టేసారు. ఫస్ట్ అయితే సాంబార్ మునక్కాయ అయితే వేసుకొని తిన్నా. టేస్ట్ అయితే మంచిగానే అయింది. ఇక తినేసి ఇక పాలు బూరె అందులో నెయ్యి అయితే కలుపుకొని ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేయబోతున్నాం. ఉప్పు తీపి కారం పులుపు చేదు వగరు ఈ 6 రుచులు కలిపితేనే ఉగాది పచ్చడి అవుతుంది. నెక్స్ట్